పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ కుకట్పల్లిలో జనసేన ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నాగబాబు హాజరయ్యారు. నిరసనలో జన సైనికులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఉగ్రవాదం అంతం, జనసేన పంతం అంటూ నినాదాలు చేశారు. పహల్గాం దాడి మానవత్వంపై జరిగిన దాడి అంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడికి బలైపోయినటువంటి భారతీయులకు సంబంధించి వాళ్ళకి మా సానుభూతి లేకపోతే మా ఫ్రెటర్నిటీ చెప్పడానికి రెండో రోజు మేము తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ టెర్రరిజం అనేది తెలంగాణకి వరకు తీసుకుంటే తెలంగాణలో గోకుల్ చాట్ గాని, లుంబిని పార్క్ బ్లాస్ట్ గాని, సాయిబాబా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ జరిగినాయి. ఇలా మన హైదరాబాద్ లో మన అందరికీ కూడా టెర్రరిజం తాలూకు ఇంపాక్ట్ ఏంటో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంపాక్ట్ అయ్యింది. మన అదృష్టం ఏంటంటే కంట్రీలో ఎక్కడ కూడా చాలా కాలంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం టెర్రరిజాన్ని కంట్రోల్ చేసిన ఈ కాశ్మీర్ ఈ బోర్డర్ లో జరుగుతున్న టెర్రరిజాన్ని కొన్నిసార్లు మిస్ అయింది. ఎక్కువగా ఈ టెర్రరిజం ఎఫెక్ట్ అయ్యేది బోర్డర్ లో ఉన్నటువంటి మన ఆర్మీ వాళ్ళు. ఆర్మీ అంటే యుద్ధం చేస్తుంది కాబట్టి మనకు ఒక నమ్మకం ఉంటుంది. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే వాళ్ళు యుద్ధం చేయగలరు. సో వాళ్ళ మీద మనకి ఒక సానుభూతి, ఒక రెస్పెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా బాధ్యత కదా అనేది ఒక చిన్న ధైర్యం ఉండేది మనకి. అలాంటిది వాళ్ళు ఎంత భయోత్పాతానికి, ఎంత డ్రామాకి గురై ఉంటారో మనకు అర్థం చేసుకోవాలి. ఈ టెర్రరిస్టుల్ని ఖచ్చితంగా వాళ్ళకి సరైన శిక్ష విధించాలి. ఆ దిశగా మోడీ గారు చాలా నమ్మకం ఆయన మీద మాకుంది. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఘటనతో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి పైశాచిక చర్యతో కామన్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే తెలియని ఒక భయాందోళన. ఎందుకంటే ఉగ్రవాదులు మతం పేరుతో మతం అడిగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కుటుంబ సభ్యుల ముందు, చిన్న పిల్లల ముందు ఏ మాత్రం కనికరం లేకుండా 28 మందిని పొట్టన పెట్టేసుకున్నారు. ఇలాంటి ఘటన మాట్లాడుతుంటేనే చాలా డిస్టర్బ్ ఉంది. ఇక ముందు మాకు పూర్తి నమ్మకం ఉంది బీజేపీ గవర్నమెంట్ మీద, ప్రధానమంత్రి మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద. ఇలాంటి చర్య మళ్ళీ రాకుండా, పునరావృతం కాకుండా చూసుకుంటే నమ్మకం ఉంది. ఉగ్రవాదుల్ని ఎరాడికేట్ చేసే ప్లాన్ లోనే ఉండాలని మాకు అర్థమైంది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకుని నమ్ముతున్నాము. మోదీ గారికి మా జనసేన తరఫున మా విజ్ఞప్తి, ప్లీజ్ ఎరాడికేట్ దిస్ టెర్రరిజం. అండ్ ఇక్కడికి వచ్చిన నివాళులు చెప్పడానికి వచ్చిన మా నాగబాబు